హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటో తెలుసా? చూసారుగా, మిగిలిపోయిన పిండి అనమాట. ఇది అట్లు వేయగా మిగిలిపోయిన పిండి. ఈ పిండితో అయితే ఇప్పుడైతే మనం పూర్ణం బూరెలు అయితే చేయబోతున్నాం. సో మీరు కూడా చూసేయండి, లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమైపోతుంది. ఇవన్నీ మా మామయ్య ఫ్రైజెస్ అనమాట. మా మామయ్య కరాటే మాస్టర్ అనమాట. సో మీరు కూడా ఫ్రైజెస్ ఒకసారి చూసేయండి. చూసారుగా ఎన్ని ప్రైజెస్ ఉన్నాయో. ఈ ప్రైజులన్నీ మా మామయ్యవే. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది శనగపప్పు అనమాట. ఒక 5-6 అవర్స్ అయితే నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టిన శనగపప్పుని మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇదైతే మొత్తం మిక్సీ అయితే చేసేసుకుందాం. కొంచెం ఉప్పు అయితే వేసి మిక్సీ చేసుకుందాం. ఏ స్వీట్ చేసినా ఉప్పు అయితే కామన్ కదా, ఉప్పు అయితే ఉండాల్సిందే. సో ఉప్పు అయితే వేసి ఇప్పుడైతే మిక్సీ పట్టేద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే కొంచెం వాటర్ వేసుకుందాం. చూసారుగా, మిక్సీ పట్టిన పేస్ట్ అయితే ఆవిరిలో అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఒక 10 minutes ఉడికించుకుంటే సరిపోద్ది. కళీలో వేసిన నీళ్ళు అయితే కొంచెం వేడెక్కిపోయిన తర్వాత ఇదైతే అందులో ఉంచేద్దాం. ఒక 10 minutes ఉడికించుకుంటే అయిపోద్ది ఆవిరిలో. మూత అయితే పెట్టుకుందాం. మీరు కూడా ఇలానే ఎప్పుడైనా ట్రై చేస్తారా? మిగిలిపోయిన పిండితో ఏం చేయాలో తెలియక అందులో కొంచెం పిండి కలిపి పూర్ణం బూట్లు కానీ ఏదైనా ట్రై చేస్తారా? ఒక 10 minutes అయితే ఇది వదిలేద్దాం. నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే కొబ్బరి కూర అయితే కోరిసి అయితే పక్కన ఉంచుకుందాం. సో ఇలా అయితే కొబ్బరి కూరని చేసుకుందాం. నెక్స్ట్ అందులో అయితే బెల్లాన్ని వేసుకోవాలి. ఆ పిండి అన్నాను కదా, ఆ పిండిలో కొంచెం బెల్లం వేసి అయితే కరిగించుకోవాలి మనం. మొత్తం ప్రాసెస్ ఈజీ, కాకపోతే ఈ బెల్లం కరిగేటప్పటికి అదే మనకు ఒక టైం టేకింగ్ అనమాట. మా ఇంట్లో ఈ బెల్లం ఉంది అనేసి మేమైతే ఈ బెల్లంతోనైతే చేసేస్తున్నాం. కొబ్బరికూర కోరంగా అందులో అయితే బెల్లం వేసి నెక్స్ట్ చీనీ కూడా వేసుకుందాం. బాగా స్మాష్ చేసుకోవాలి. మనకి ఈ ప్రాసెస్ మొత్తంలో ఈ బెల్లం కరగడమే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మిగతాదంతా ఈజీ ప్రాసెస్. సో మీరు కూడా చూడండి, ఈజీ ప్రాసెస్లో ఈజీ వేలో మీరు కూడా పూర్ణం బూరెలు తయారు చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా బూరెలు అయితే వచ్చాయి మావి. నెక్స్ట్ ఈ బెల్లం అయితే కరిగించుకున్నాం ఇందులో. అది కూడా బాగా స్మాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇందులో అయితే గోధుమ పిండి అయితే వేస్తున్నాం. గోధుమ పిండి వేసి బాగా కలుపుకుందాం. నెక్స్ట్ ఆవిరిలో ఉడికించాక అది కూడా చూసుకుందాం ఉడికిందో లేదో. సో ఇది కూడా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా ఆ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. కొబ్బరి కూర బెల్లం చీనీ కలిపాం కదా, అందులోనైతే సైడ్కి ఉంచుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇది కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. పొడిగా వచ్చేలాగా స్మాష్ చేసుకోండి. చూసారుగా, ఇది కొబ్బరి కూరది అలా స్మాష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. అంటే గోరువెచ్చగా ఉండేటప్పుడు చేసుకోండి, ఎక్కువ చల్లగా అయిన తర్వాత చేయొద్దు. గోరువెచ్చగా ఉండేటప్పుడు చేసుకుంటేనే మనకు కొంచెం బాగా స్మాష్ అవ్వకుండా పొడిగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం సోడా అయితే వేశారు. చూసారుగా, ఇలా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి కూరను శనగపప్పు బాగా స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ అయితే వేసాం. ఇందులో చిక్కగా అయిపోయిందిగా, ఇంకొంచెం వాటర్ అయితే వేసుకున్నాం. ఇంకొంచెం వాటర్ వేసి బాగా స్మాష్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చెప్పానుగా, కొబ్బరి కూరను ఈ శనగపప్పు అనేది ఇలా స్మాష్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నేను మా అక్క అయితే కలుపుతున్నా. మా అత్తమ్మ అయితే బూరెలు అయితే ప్రిపేర్ చేయడానికి మొత్తం రెడీ అయితే అయిపోయింది. సో ఇలా ఉండలు అయితే చుట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. మీ ఇష్టం, మీకు నచ్చిన సైజులో అయితే మీరు చేసుకోవచ్చు. మా సైజు అయితే ఈ సైజులో మేము చేసుకున్నాం బూరెలని. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం. కళాయి పెట్టుకొని నూనె కొంచెం వేడైన తర్వాత ఈ బూరెలు అయితే వేసుకుందాం. వేడైందో లేదో చెక్ చేసుకోవడానికి చిన్నదైతే వేసాం. నూనె అయితే బాగా వేడైపోయింది. నెక్స్ట్ బూరెలు అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకే చూస్తే అర్థమైపోద్ది ఎంత బాగా వచ్చాయో రౌండ్గా.
ఇలా ఫస్ట్ వేసుకుందాము. కొన్ని వేసుకున్నాక పిండితో తీసి అలా వేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోండి. పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. మీరు కూడా ఈ రెసిపీ చూసి ట్రై చేయండి, బాగా నచ్చుతాయి మీకు కూడా. స్వీట్ కొంచెం తక్కువ అయింది కాబట్టి మేము ఎక్కువగా తినగలిసాం. స్వీట్ ఎక్కువ అయితే మాత్రం తినలేకపోయే వాళ్ళ 1-2 తినేసి వదిలేస్తాం. స్వీట్ తక్కువ ఉంది కాబట్టి ఒక 4-5 అయితే లాగించేస్తాం బాగా మేము. మిగిలింది కూడా వంటలు అయితే చేసుకుంటున్నాం. మేమైతే కామెడీ చేసుకుని అయితే ఆ వంటలు నుంచి చేస్తున్నాం. మా బావ అయితే ఇలా వీడియో చేస్తున్నారు మాకు. చూసారుగా మా అత్తమ్మ అయితే బూరెలను వేస్తారు. ఇప్పుడైతే రివర్స్ చేస్తున్నారు చూడండి, తిరిగేస్తున్నారు బూరెలను. చూసారా చాలా గుండ్రంగా ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా అంతే టేస్ట్గా ఉంది. చాలా బాగా కుదిరాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మీకు మరిన్ని వీడియోస్ అయితే వస్తే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా వీడియో క్లిప్ కోసం కొంచెం క్లిప్ అయితే తీసాను వేస్తున్నట్టు. చూసారుగా మనం పూర్ణం బూర్లు, శనగపప్పు బూర్లు అయితే చాలా బాగా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ చూసారుగా ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా 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 బాగుంది. మేమైతే ఫుల్గా లాగించేస్తున్నాం. మీకు షార్ట్ వీడియో కూడా ఉంది, షార్ట్ వీడియో కూడా వెళ్ళి చూసేయండి. మా మామయ్య కూడా చూడండి టేస్ట్ చేసేలా చెప్తారు, సూపర్ అని. మా మామయ్య కూడా బాగా నచ్చాయి. మీ ఫ్యామిలీతో